రామకృష్ణ గారు నమస్తే అండి. మీరు ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియంలో సెక్రటరీగా నిల్చోబోతున్నారు కదా, ఇన్నాళ్ళకి ఇది వచ్చినందుకు ఆనందపడుతున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు మీరు? లేదమ్మా, ఇది గత 20 సంవత్సరాల నుంచి నేను కొంచెం వాటి నుంచి సెటిల్ ఎన్ని ఆడుతుంటాను ఈ స్టేడియంలోనే. కొద్ది గట్టిగా. అప్పుడు చాలా బాగుండేది స్టేడియము. అప్పుడు చెక్కబడ్డ వాళ్ళు వీళ్ళందరూ ఉండి మంచిగా డెవలప్ చేసి స్టేడియం చూస్తే నవ్వుతో నవ్వుగా ఉండేది. ఈరోజు చూస్తే గత 10 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ లేకపోవడం వల్ల ఈ స్టేడియం చాలా దారుణంగా తయారైన పరిస్థితి. మన మున్సిపల్ స్టేడియం అంటే మున్సిపాలిటీ అని అంటారు కాబట్టి అట్లా మున్సిపాలిటీ లాగానే తయారైంది. అట్లా కాకుండా మన మెంబర్స్ కానీ అందరూ చూస్తే నేను క్లియర్గా నేను చూస్తున్నాను కాబట్టి నేను కూడా బీపీ డ్రిల్ మాస్టర్ నేను కూడా చూస్తున్నాను కాబట్టి అసలు ఇవన్నీ చూస్తే మనకి కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి. ఏంటబ్బా ఇట్లా చేస్తారు ఇదని అట్లా అందుకోసం చెప్పి ఇప్పుడు ఎలక్షన్లు పోటీ చేయడానికి కారణం కూడా ఏంటంటే లేదు ఆ రోజులో ఎట్లా ఉండేది అంతకన్నా ఇంకా బాగా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు చూడండి, ఈ రోజు అన్ని ఫోటోలు తీసుకోండి మన స్టేడియం లోపల కానీ ఇంకో చాటు కానీ జిమ్లో కానీ ఇక్కడ కానీ ఆ స్విమ్మింగ్ పూల్లో కానీ మరలా ఒక 6 months అయిన తర్వాత మళ్ళీ మీరు అదే ఫుటేజ్ చూడండి. ఎంత తేడా చూపిస్తానో 100% నేను మాటలు చెప్పేవాళ్ళం కాదు, చేతులతో పని చేసి చూపించేవాళ్ళము. మీరు మళ్ళా చెప్తున్నాము, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాము. 100% నమ్మొచ్చుంటారా ప్రజలు? ఎటువంటి ఇది లేదు, ఎందుకంటే మేము మాట చెప్పామంటే 100% చేస్తాము. అట్లా చేసే విధానికే ఇక్కడికి వచ్చింది. లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి మేము మాకు ఇది కావాలి, పదవి కావాలి, ఇదే కావాలి, మేము ఏ రోజు పార్కులు ఆడలా. చేసిన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని మేము కూడా తిరిగాము. వాళ్ళు చేశారు, అయిపోయింది, ఒకసారి టర్మ్ అయిపోయింది, వాళ్ళు వేరే పదవులు వచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు మనం ఎవరొకరు చేయాలి కాబట్టి నేను వచ్చాను. నేను కూడా. మీ పూర్తి పేరు ఏంటండి? వజ్జా రామకృష్ణ అండి. నేను మీరు ఎమ్మెల్యే అవుతారనుకున్నాను. మా వారికి చిన్ననాటి స్నేహితుడు, ఎంతో ఆశగా ఎదురు చూశాను. మీరు ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి కూడా పనిచేశారు, మా హస్బెండ్తో పాటు నాకు అది తెలుసు. కానీ స్టేడియం అభివృద్ధి చేయాలని వచ్చినందుకు ముందుగా మీకు కంగ్రాట్స్ చెప్తున్నా మా కుటుంబం తరపున. మీరు నేను మాటలు కాదు పని చేసి చూపిస్తానంటున్నారు, చాలా ధన్యవాదాలు. అలానే చేస్తారని, ఇవేమీ పని చేయట్లేదు. మీరు గెలిచాక ఆ సైక్లింగు అవన్నీ కూడా జిమ్ము బాగు చేపిస్తారని, ఈ స్టేడియం కూడా మాట ఇచ్చారు కాబట్టి చేపిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. యామిని గారు, మీరు కూడా మహిళగా ఉన్నందుకు గర్వపడుతున్నారు. మీరేం చేయబోతున్నారు? ప్రతి దానిలో ప్రతిరోజు ఎక్కడ ప్రాబ్లం ఉందో ఉండి అన్ని కరెక్ట్ చేసుకొని అన్ని కంఫర్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. బాత్రూమ్స్ కానీ అన్ని సర్వీసులు అన్నీ చెక్ చేసుకుంటూ మ్యాన్ పవర్ పెంచుతాం. కొద్దిగా వాచ్మెన్స్ని వీళ్ళందరినీ కూడా పెట్టుకొని జాగ్రత్తగా అభివృద్ధి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.